కాంగ్రెస్ పార్టీ 4 నెలల పాలనలోనే విద్యుత్ సంక్షోభం నెలకొందని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఎంతో శ్రమించి తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రజలకు నిజాయితీగా సేవలు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తనపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలని తన ప్రత్యర్థులకు సూచించారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఎంతో శ్రమించి తెలంగాణ సాధించి తెలంగాణ వచ్చిన తర్వాత 9 మాసాలలో 2014 సంవత్సరంలో నిరంతర కఠోర శ్రమ చేసి పొద్దున్నదానక తెల్లారిదానక ఆలోచించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకు తెలంగాణ సాధించుకున్నాక 2014 సంవత్సరంలో 9 నెలల తర్వాత ఒక్క రోజు కరెంటు పోకుండా మొన్న ఎలక్షన్ల దానిక ఇచ్చిన కేసీఆర్ గొప్పడా, మరి లేకుంటే తప్పుడు వాగ్దానాలు చేసి ప్రభుత్వాన్ని తప్పుడు అబద్ధాలు చెప్పి సీట్లో కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనం కరెంటు పోతుంది అనే పరిస్థితి ఒక 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తున్నామంటే రానున్న రోజులలో తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది. మన తెలంగాణ బిడ్డలే మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చిండ్రు. అంతకుముందు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన దగ్గర పాలన చేసి అన్యాయం చేస్తే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మన దగ్గర ఉన్న మన రాష్ట్రంలో ఉన్న నాయకులే మనకు అన్యాయం చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎంపీ గెలిచినంత మాత్రాన ఢిల్లీలో ఉండడం కాదు, హైదరాబాద్లో ఏసీ రూమ్లో ఉండడం కాదు, కార్లలో పెద్ద కార్లలో తిరగడం కాదు అనేది నా ఆలోచన. నాకున్న ఆలోచన ఒకటే, నేను కలెక్టర్గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నానో అదే ప్రజలకు సేవ చేసే అదృష్టం పార్లమెంటు 543 సభ్యులలో నా ఒక్కరికే దక్కుతాంది అని చెప్పి గర్వంగా నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నా. ఇవాళ యువతకి పీవీఆర్ ట్రస్ట్ ఏదైతే పెడతా ఉన్నానో ఆ ట్రస్ట్ కింద వాళ్ళందరికీ కూడా నైపుణ్యం పెంచి వారు ఏ విద్యనైతే చేసి ఆపారో ఆ విద్యలోనే నైపుణ్యం ఇచ్చి 6 నెలలకు ఒకసారి మంచి మంచి కంపెనీలు ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టి 1000ల సంఖ్యలో ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ప్రైవేట్ జాబులు వాళ్ళకి ఇద్దామని 100 కోట్లు నీకు ఎక్కడికి వచ్చినాయని అడుగుతున్నారు నన్ను. ఎస్, నా కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇవాళ హైదరాబాద్లో తెలంగాణలో బిజినెస్లో ఉంటే మొదటి 50 మందిలో మా కుటుంబం ఉంది ఇవాళ బిజినెస్లో. మరి బిజినెస్లో 30 ఏళ్ళ నుంచి సంపాదించే డబ్బు నేను ఇవాళ సమాజ సేవ కొరకు వచ్చిన. మరి నీలాగా నేను నాగన్లు ఫ్రీ అని లేదు, నీలాగా ఎగ్గు ఫ్రీ అని లేదు, నీలాగా నిరుద్యోగ భృతి అని లేదు, నీలాగా నేను అన్ని ఫ్రీ 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 అని కుర్చీలో కూర్చుండి మరిచిపోయి 4 సంవత్సరాల తర్వాత 54,000 ఓట్లతో నేను ఓడిపోలేదు. అందుకొరకే నేను చెప్తా ఉన్నా నేను అబద్ధం ఆడను. ఏదైతే చెప్తానో, ఏదైతే చేయగలుగుతానో, ఏదైతే నా చేతిలో ఉందే అది మాత్రమే వాగ్దానం చేస్తూ ఉన్నా, అది మాత్రమే చేస్తా అని బాధ్యత చెప్తా ఉన్నా. ఏదైతే చెప్తానో ఖచ్చితంగా నేను చెప్పిన తారీఖు కన్నా ముందే చేసి మీ అందరి పక్షాన ఉంటా అని చెప్పి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా. నాపై తప్పుడు ఆరోపణలు చేయకండి. మీరు తప్పుడు ఆరోపణలు చేసినట్టయితే ఒక్క ఆరోపణకు నాకు ఒక 5,000 ఓట్లు పెరుగుతాయని చెప్పి కూడా నేను ఈ పక్షాన చెప్తా ఉన్నా.